ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఉత్సవ శోభతో ప్రకాశిస్తున్న తిరుపతి కోదండ రామాలయం. సీతారాములకు వేడుకగా స్నపన తిరుమంజనం తిరుచి ఉత్సవం. భక్తులకు మరింత మెరుగైన వసతి సౌకర్యాల కల్పనకు చర్యలు. తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ ఈవో విస్తృత పర్యటన. శివపార్వతుల కళ్యాణోత్సవంలో పులకించిన కపిలతీర్థం. మాస శివరాత్రి వేడుకల్లో పరవశులైన తిరునగరి వాసులు. తిరుమలలో డైల్ యువర్ ఈవో కార్యక్రమం. భక్తులకు నాణ్యమైన రుచికర ఆహారాన్ని అందించాలని పునరుద్ఘాటన. మీడియా సమావేశంలో టీటీడీ ఈవో శ్యామలరావు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించిన స్వామివారి పవిత్రోత్సవాల్లో భాగంగా చివరి రోజైన శుక్రవారం ఉదయం యాగశాల కార్యక్రమాలు, శ్రీ కోదండరామునికి స్నపన తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం శుక్రవారం సాయంత్రం తిరుచి సేవ విశేషంగా జరిగింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమోక్తంగా నిర్వహించింది. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతిలో మహిమాన్వితమైన దేవాలయంగా శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ప్రసిద్ధి చెందింది. జాంబవంతుల వారు ప్రతిష్ఠించి జనమేజయుని చక్రవర్తిచే పునరుద్ధరించబడ్డ ఈ ఆలయం భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. ఏడాది పొడవునా స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు, సేవలు, ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా జూలై 31వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలను వైఖానస ఆగముక్తంగా నిర్వహించారు. ఉత్సవాలలో 3వ రోజైన శుక్రవారం ఉదయం యాగశాలలో వైఖానస ఆగమ పండితులు సీతారామాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో ఋత్వికులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ, కుంభారాధన తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేశారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా ఈ ఉత్సవంలో పాల్గొని శ్రీ కోదండరాముని కృపకు పాత్రులయ్యారు. ఇక పవిత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం తిరుచి సేవ జరిగింది. సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి అర్చకులు సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి తిరుచిపై కొలువుదీర్చారు. భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో తిరుచి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములీయగలిగే నిందరికి
రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణ మహోత్సవంతో తిరుపతిలోని కపిలతీర్థం ఉత్సవ కాంతులతో కళకళలాడింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో స్నపన తిరుమంజనం, శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలను మంగళప్రదంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో శుక్రవారం విశేష ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మాస శివరాత్రి పర్వదినాన అభిషేక సేవలో ఆది దంపతులు అద్భుతంగా కటాక్షించారు. ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షిదేవిని కొలువుదీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ, షోడశోప కైంకర్యాలతో సేవించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో కన్నుల పండుగ సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణశోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. ఇక మాస శివరాత్రి వేడుకల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం శివపార్వతుల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారికి సకల స్వర్ణాభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరణ చేసి కొలువుదీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవిధ ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాన్ని మనోహరంగా పూర్తి చేశారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం.
తిరుమలలోని పలు ప్రాంతాలలో టీటీడీ ఈవో జె శ్యామలరావు శుక్రవారం మధ్యాహ్నం నిశితంగా పర్యటించారు. ఆయా ప్రాంతాలలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను స్వయంగా పర్యవేక్షించారు. భక్తులకు మరింత మెరుగ్గా వసతులు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని టీటీడీ ఈవో జె శ్యామలరావు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముందుగా PSC2 మాధవ నిలయంలో పాలు, మరుగుదొడ్లు, లాకర్స్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం తిరుమలలో నూతనంగా నిర్మిస్తున్న PSC5 భవనాన్ని పరిశీలించారు. ఇక శుక్రవారం సాయంత్రం పాంచజన్యం వెనుక వైపున నూతనంగా నిర్మిస్తున్న వంటశాలను పరిశీలించి ఈ వంటశాల ద్వారా ఎంతమంది భక్తులకు అన్నపానీయాలు అందించవచ్చో అడిగి తెలుసుకున్నారు. ఆక్టోపస్ కూడలి వద్ద నూతనంగా నిర్మించిన అన్నదానం షెడ్ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం శిలాతోరణం కూడలి, నారాయణగిరి షెడ్లు, వైకుంఠం 2-1 కాంప్లెక్స్లలో ప్రవేశించి భక్తులతో మమేకమై వారికి అందుతున్న సౌకర్యాలను ఆరా తీశారు. అక్కడ టీటీడీ ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో టీటీడీ అదనపు ఈవో CH వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరువాడిపూరం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళ ఆడినెల పూర్వ ఫల్గుని నక్షత్రం రోజున గోదాదేవి శ్రీరంగంలోని పెరియాల్వార్ ఇంటిలోని తులసివనంలో లభించారు. ప్రతి ఏటా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో 10 రోజుల పాటు శ్రీ గోదాదేవి తిరువాడిపూరం ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 5వ రోజైన శుక్రవారం సాయంత్రం ఆండాల అమ్మవారిని బంగారు తిరుచుపై సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుతీర్చారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ గంగోండ్ర మండపానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి ఘనంగా ఆస్థానం నిర్వహించిన తరువాత మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. అనంతరం ఆలయంలో శ్రీ గోదాదేవికి దివ్య ప్రబంధం సేవాకాలం నిర్వహించారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు తిరుమలలోని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పరిశుభ్రమైన, నాణ్యమైన, రుచికరమైన ఆహార పదార్థాలను అందించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు పునరుద్ఘాటించారు. శుక్రవారం ఉదయం డైల్ యువర్ ఈవో కార్యక్రమం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఈవో శ్యామలరావు మాట్లాడుతూ జూలై నెలలో భక్తులకు సంబంధించిన దర్శనం, ఇతర వివరాలను తెలిపారు. అనంతరం ఈవో మాట్లాడుతూ తిరుమలకు వచ్చిన భక్తులకు మరింత సౌకర్యాలను మెరుగుపరిచి తిరుమల యాత్ర ఒక దివ్యానుభూతిని కలిగించేలా కృషి చేస్తున్నామని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈ డైల్ యువర్ ఈవో ప్రోగ్రాము ఈరోజు మొత్తం 33 సజెషన్స్ కానీ, క్వెరీస్ కానీ వచ్చాయి, కంప్లైంట్స్ కానీ వచ్చాయి. వీటిలో ముఖ్యంగా దర్శనం కోట ఏదైతే ఉందో ఆన్లైన్లో చాలా తొందరగా అయిపోతుంది, ఏమన్నా ఇబ్బంది ఉందా, లేకపోతే ఎవరన్నా బ్లాక్ చేస్తున్నారా, ఇలాంటి కొన్ని సమస్యలు తెలియజేశారు. తర్వాత శ్రీవారి సేవకులకు సంబంధించిన సమస్యలు చెప్పారు. అంటే వాళ్ళకి బుక్ చేసుకుంటే రావడం లేదని కానీ, లేకపోతే రిప్లేస్మెంట్ ఆప్షన్ ఇవ్వమని కానీ, ఇలాంటి సమస్యలు కూడా చెప్పారు. తర్వాత వాళ్ళకి సేవకు వచ్చిన తర్వాత వాళ్ళకి దర్శనానికి సంబంధించి ఏమన్నా చేస్తే బాగుంటుంది, వాళ్ళ దర్శనాన్ని ఫెసిలిటేట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా అడగటం జరిగింది. తర్వాత లడ్డు క్వాలిటీ గురించి, అన్నప్రసాదాల క్వాలిటీ గురించి కూడా చెప్పారు. అలాగే కొంతమంది టీటీడీ తీసుకున్న చర్యల్ని అప్రిషియేట్ చేస్తూ మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే కొన్ని చోట్ల తిరుత్తణిలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉన్న ఆలయం ఉన్న ప్లేస్ అది, అక్కడ టీటీడీకి భూమి ఉంది, కొన్ని ఎకరాల భూమి, 6-7 ఎకరాల భూమి ఉన్నట్టుంది. సో అక్కడ ఎంక్రోచ్ అవుతుంది అనేది కంప్లైంట్ కూడా చెప్పారు. అలాగే 300 రూపాయల టికెట్ ఎక్కువ రద్దీ అవుతుంది, ఎక్కువ మంది వస్తున్నారు, కొద్దిగా రష్ ఎక్కువ ఉంది, కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా చెప్పారు. తర్వాత పబ్లికేషన్స్ కొన్ని లేవు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా వీటి మీద చర్యలు తీసుకుంటాం తప్పకుండా. అలాగే జూలై నెలలో టీటీడీకి సంబంధించి తిరుమల శ్రీవారి దేవాలయానికి సంబంధించిన కొన్ని స్టాటిస్టిక్స్ మీకు తెలియజేయాలనుకుంటున్నాను. మొత్తం జూలై నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 22.13 లక్షలు. తర్వాత హుండీ కానుకలు 125.35 crores. తర్వాత విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1.04 crores.
అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 24.04 లక్షలు. కళ్యాణకట్ట దగ్గర తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 8.67 lakhs. అలాగే టీటీడీ తీసుకుంటున్న అనేక చర్యల గురించి భక్తులకు ఈరోజు వివరించడం జరిగింది. వాటిల్లో శ్రీవాణి టికెట్లు లిమిట్ చేయడం. ఇంతకుముందు ఆన్లైన్లో 500 ఉండేవి, ఆఫ్లైన్లో ఒక లిమిట్ లేకుండా ఇచ్చేవాళ్ళం. దానివల్ల సాధారణ భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో కొన్ని రోజులు అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని ఒక లిమిట్ పెట్టుకోవడం జరిగింది. 1000కి లిమిట్ చేశాము. ఆ 1000లో కూడా 100 విమానాశ్రయంలోను, 900 గోకులం గెస్ట్ హౌస్లోనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ప్లేస్ను కూడా త్వరలో వేరే చోటకి షిఫ్ట్ చేసి శ్రీవాణి డోనర్స్కి ఇబ్బంది లేకుండా కొద్దిగా సిస్టమేటిక్గా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నాము. అన్నప్రసాదాల గురించి ఇంతకుముందు మీకు వివరించాము. అన్నప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నాము. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన ఈ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ, ఆ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అక్కడ కూడా అన్నప్రసాదం క్వాలిటీ పెంచడానికి ఏమేమి చర్యలు తీసుకున్నాం అనేది కూడా ఇంతకుముందు చెప్పాము. కొన్ని చర్యలు తీసుకోవడం వలన క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, అంటే ఏదైతే ముడి సరుకు మనము వాడుతున్నామో అవి ఇంప్రూవ్ చేయడం ద్వారా క్వాలిటీ ఆఫ్ అన్నప్రసాదాల క్వాలిటీ ఇంప్రూవ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా మెరుగ్గా అందించడానికి చాలా చర్యలు తీసుకుంటున్నాము. అంటే కిచెన్ మోడర్నైజేషన్ చేయడం ఒకటి. మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది. ఉండాల్సిన దానికి 1/3 మ్యాన్ పవర్ ఉంది. అదొక సమస్య ఉంది. తర్వాత ఇందాక చెప్పినట్టు మెషిన్స్ అన్నీ కూడా చాలా పాత మెషిన్స్ ఉన్నాయి. దీనికి కొత్త మెషిన్స్ కొని వాటి కెపాసిటీ పెంచాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక కన్సల్టెంట్ను కూడా, కాంపస్ అనే కన్సల్టెంట్ ఇంటర్నేషనల్లీ రినౌండ్, అలాగే యూకే బేస్డ్, అండ్ దెన్ ఈ ఐటీ కంపెనీస్కి ఇలా పెద్ద పెద్ద కిచెన్స్ మేనేజ్ చేసే కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళ ద్వారా కన్సల్టెన్సీ తీసుకుని 25 సంవత్సరాలు, వచ్చే 25 సంవత్సరాలు దాకా కనీసం మనకి సమస్య లేకుండా ఒక సొల్యూషన్ తీసుకురావాలి. హైజీనిక్ ఫుడ్, టేస్టీ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో, సైంటిఫిక్గా ఈ కిచెన్ అంతా మేనేజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి కన్సల్టెన్సీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్టడీ చేసి మాకు వారి సూచనలు, సలహాలు ఇస్తారు. అలాగే ఇక్కడ వాడుతున్న ఆహార పదార్థాలు, లేకపోతే నెయ్యి, అలాగే ముడి సరుకు, ఇవన్నీ కూడా టెస్ట్ చేయడానికి ఒక ల్యాబ్ ఏర్పాటు చేయమని FSSAI వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు కూడా త్వరలో ఇక్కడ ల్యాబ్ ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అది కూడా వస్తుంది. తర్వాత ఒక మొబైల్ ల్యాబ్ను కూడా పెట్టడం జరిగింది 80 టెస్టులు చేయడానికి. అలాగే దళారీల సిస్టమ్ని అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం అనేది మీకు ఇంతకుముందు చెప్పాను. దళారీలను అరికట్టడానికి ఒకటి ఏంటంటే, ఆన్లైన్లో ఉన్న ఇబ్బందులని ప్లగ్ చేసి, అంటే మల్టిపుల్ మొబైల్ నంబర్స్, లేకపోతే మల్టిపుల్ ఈమెయిల్ ఐడీస్, సేమ్ ఈమెయిల్ ఐడిని యూజ్ చేసుకుని నంబర్ ఆఫ్ బుకింగ్స్ చేయడం, ఇవన్నీ కూడా మేము బ్లాక్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా సుమారుగా 40,000 ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చేయడం జరిగింది. వేల కొద్దీ బ్రోకర్స్ ఆర్ మిడిల్ మెన్ని బ్లాక్ చేయడం జరిగింది. తర్వాత ఈ సమస్యకి పర్మనెంట్గా చెక్ పెట్టాలంటే ఆధార్ లింకింగ్ చేయాల్సి ఉంది. దానికి కూడా తీసుకున్నాము. ఆధార్ వాళ్ళని కన్సల్టెన్సీ తీసుకుని ఆధార్ వాళ్ళకి UIDA వాళ్ళతో చర్చించి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. త్వరలో వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ వస్తే వాళ్ళ సర్వీస్ ఉపయోగించుకుని ఈ ఫేక్ ఆధార్ ఐడెంటిటీ యూజ్ చేసుకుని చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. దీని ద్వారా చాలా వరకు ఈ బ్రోకర్స్ సమస్య, అయితే మిడిల్ మ్యాన్ సమస్య తగ్గుతుందని భావిస్తున్నాము. అలాగే ఇక్కడ తిరుమలలో ఉన్న హోటల్స్ పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన ఫుడ్ పెట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళతో చర్చించడం జరిగింది. కొంతమంది మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా ఏమేమి చట్టాలు ఉన్నాయి, వాళ్ళు ఏమేమి ప్రాక్టీసెస్ చేయాలి అనే వాటి మీద కూడా మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా, అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ చాలా, మోర్ దాన్ 150 ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి. ఇది చాలా వరకు ఇవి అన్రెగ్యులేటెడ్గా ఉన్నాయి. వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు, ఏం చేయాలనేది వాళ్ళకి అవేర్నెస్ కూడా లేదు.
కొంతమంది పర్మిషన్స్ తీసుకున్నారు, లైసెన్స్ తీసుకున్నారు, కొంతమంది వేరే దానికి లైసెన్స్ తీసుకున్నారు, ట్రేడ్ లైసెన్స్ తీసుకుని వేరే దానికి వాడుతున్నారు. అలాగే వారు కూడా ఆయిల్ యూజ్ చేసేది కానీ లేకపోతే కలర్స్ కానీ ఫుడ్ కలర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన లేదు. ఇవన్నీ కూడా మేము వాళ్ళని ఎన్యూమరేట్ చేసి వాళ్ళని కూడా పిలిచి త్వరలోనే వాళ్ళు కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఏవి చేయాలి ఏవి చేయకూడదు అనేది కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ని నియంత్రించడం జరుగుతుంది. మా యొక్క ఉద్దేశం ఏంటంటే భక్తులు ఎవరికి కూడా ఆరోగ్యపరమైన సమస్యలు రాకూడదు, మంచి ఫుడ్ అందించాలి, ఆరోగ్యకరమైన ఫుడ్ అందించాలి, నాణ్యమైన ఫుడ్ అందించాలి అనేది మా యొక్క ఉద్దేశం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి. సో ఈ విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ 150 ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఏమున్నాయో వాళ్ళందరూ కూడా FSSAI లైసెన్స్ తీసుకోవాలి. వాటికి ఇవి చిన్న చిన్న సెంటర్స్ కాబట్టి వాళ్ళకి లైసెన్స్ ఇప్పించడానికి మేము కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తాము. అలాగే నెయ్యి కొనుగోలు కూడా నెయ్యి క్వాలిటీ పెంచడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే SSD టోకెన్స్ ఇంతకు ముందు గతంలో 1.05 lakhs ఇస్తే ఇప్పుడు 1.4 lakhs ఇస్తున్నాము వీక్లీ నంబర్ ఇది. సో దీని ద్వారా క్యూ లైన్లో నుంచునే భక్తులకి ఫ్రీ క్యూ లైన్లో సర్వదర్శనం లైన్లో ఉన్న వాళ్ళకి తక్కువ టైంలో అవ్వడానికి అవకాశం ఉంది. ఇవి ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. వాటి వల్ల పెంచితే కొన్ని సమస్యలు వస్తాయి, వాటిని కూడా మేము పరిశీలిస్తున్నాము. తద్వారా ఎవరైనా వచ్చేటప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకుని, అంటే అనేది ఎవరైనా డైరెక్ట్గా వచ్చినప్పుడు ఆన్లైన్ బుకింగ్ లేకుండా కరెంట్ బుకింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఒక స్లాట్ అనేది చెప్పేస్తే క్లియర్గా ఆ స్లాట్కి వస్తారు. అనవసరంగా క్యూలో నుంచాల్సిన అవసరం ఉండదు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, ఎస్వీబీసీ సీఈఓ వైవికే షణ్ముఖ్ కుమార్లు పాల్గొన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో నూతనంగా ఆధునీకరించిన సమావేశ మందిరాన్ని శుక్రవారం ఉదయం టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రారంభించారు. ముందుగా శ్రీవారు శ్రీ పద్మావతి అమ్మవార్ల చిత్రపటాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పండితులు ఈవో జేఈఓలకు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఈవో జె శ్యామలరావు సమావేశ మందిరంలో ఆసీనులయ్యారు. ఈ కార్యక్రమంలో జేఈఓ గౌతమి, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో అర్ధనారీశ్వరులకు మహాప్రదోషం సందర్భంగా నందివాహన సేవ మంగళకరంగా జరిగింది. ప్రదోష సమయంలో శివదర్శనం, శివనామస్మరణం, నందివాహన సేవ వీక్షణం అనంతకోటి పుణ్యఫలదాయకం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల ఉత్సవమూర్తులను స్వర్ణ శోభిత మణిమయ రత్నహారాలు, పుష్పహారాలతో దివ్యంగా అలంకరించి ప్రదోష చిన్న నంది వాహన సేవపై ఆశీర్వదనం చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు ధూపం, దీపం, తాంబూలాది ఉపచారాదులను పూర్తి చేసి కర్పూర హారతులందజేశారు. అనంతరం భక్తజన సందోహం, మేళతాళాల మంగళ ధ్వనుల నడుమ ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లకు ప్రదోష నంది వాహన సేవను అద్భుతంగా నిర్వహించారు. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా, నమామి స్మరామి భజామి శంకరా. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా, నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా. తిరుపతి రూరల్ మండలం
సి గొల్లపల్లిలో కొలువైన శ్రీ ప్రసన్న పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నీలకంఠేశ్వర స్వామివారికి అర్చకులు ప్రాతకాల నిత్య ఆరాధనలు పూర్తి చేశారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, పలు రకాల ఫలరసాలు, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం నీలకంఠేశ్వరుని చక్కగా అలంకరించి లింగాష్టకాలతో అర్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూటగంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిహ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమేశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమేశానమీడే యాదాద్రి పుణ్యక్షేత్రంలో కొలువైన రామలింగేశ్వర స్వామివారి దేవాలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న రామలింగేశ్వరుని సన్నిధిలో మాస శివరాత్రి సందర్భంగా ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కాంక్షిస్తూ చండీ హోమం నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి చండీ హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పవిత్రోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఏడాది పొడవునా తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో మూలమూర్తులకు పూజలు నిర్వహించిన తరువాత ఆలయ ఆవరణలోని యాగశాలలో కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై మూలమంత్ర హోమాలను జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అదేవిధంగా మచిలీపట్నంలో కొలువుదీరిన చల్లని తల్లి ముత్యాలమ్మ శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసోత్సవాలలో భాగంగా అర్చకులు అమ్మవారికి నిత్యార్చనలు పూర్తి చేశారు. తరువాత ఆలయ ప్రవేశ మార్గం, ఆలయ ప్రాంగణం, గర్భాలయ ద్వారం వద్ద కూరగాయలతో చూడచక్కగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి పలు రకాల వర్ణమయ కూరగాయలు, ఆకుకూరలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. సింహపురి క్షేత్రాధీశులు నెల్లూరులో కొలువైన శ్రీ తల్పగిరి రంగనాథస్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. ఆలయ ప్రాంగణంలో శ్రీ ఆండాల అమ్మవారి తిరువాడిపురం ఉత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై వేంచెపు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి ఆలయ ప్రాకారోత్సవాన్ని మంగళకరంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఊంజల్ సేవను కనుల పండుగ నిర్వహించారు. కడప ఆకుల వీధిలో కొలువైన రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు మంగళకరంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు శ్రీ రాజరాజేశ్వరి దేవి సన్నిధిలో దీపారాధనలను నిర్వహించారు. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి సన్నిధిలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన, సంకల్ప ప్రార్థన పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి పవిత్ర జలాలు, పంచామృతాలు, పలు రకాల పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శైవాగమోక్తంగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అభిషేకానంతరం అలంకరించి బిలవార్చన, లింగాష్టక పఠనాదులతో సేవించారు. ఆపై స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో ఆషాఢమాస కార్యక్రమాల్లో భాగంగా స్వర్ణ రథోత్సవం వేడుకగా జరిగింది.
ముందుగా నిత్య పూజలను పూర్తి చేశారు. ఆపై పీఠాధిపతులు శ్రీ సుబుతేంద్ర తీర్థ స్వామివారి పర్యవేక్షణలో శ్రీ గురు రాఘవేంద్రుల వారి ఉత్సవమూర్తిని శ్రీ ప్రహ్లాద రాయల వారిని స్వర్ణరథంపై వేంచేపు చేసి హారతులు అందజేశారు. ఆపై భక్తుల భజనలు, భక్తి గీతాలాపనల నడుమ మఠం ప్రాంగణంలో స్వర్ణ రథోత్సవం ఘనంగా జరిగింది. చిత్తూరులోని శివకామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో ఆషాఢమాసం బహుళ త్రయోదశి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శివకామ సుందరీ దేవికి మంగళాభిషేకాలను నేత్రపరవగా జరిపారు. సంకల్ప పూజలతో అమ్మవారికి అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలు, పండ్ల రసాలతో శోభాయమానంగా అభిషేక సేవలను పూర్తి చేశారు. అనంతరం సర్వమంగళ ప్రదాయిని శ్రీ శివకామ సుందరీ దేవిని సౌభాగ్యానికి ప్రతీక అయిన పసుపుతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఖమ్మం జిల్లా మదిరలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో నందీశ్వరునికి అభిషేకం జరిగింది. అర్చకులు మాస శివరాత్రి సందర్భంగా తొలుత శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకం చేసి సుందరంగా అలంకరణలు చేసి అర్చించారు. అనంతరం ప్రాంగణంలో కొలువుదీరిన నందీశ్వరునికి విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి హారతులు సమర్పించారు. ఇక తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి జేస్టి వద్ద కొలువైన సుప్రసిద్ధ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో నందీశ్వరునికి అభిషేకం జరిగింది. ప్రదోషకాల సమయంలో అర్చకులు నందీశ్వరునికి పంచామృతాలు, భస్మం, గంధం, కుంకుమ జలాలతో అభిషేకం చేసి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.